పూరి గుడిసెలో జీవించే నిరుపేద కుటుంబాలకు అందని ఇందిరమ్మ పథకం మొదటి విడతలో పెరుగు పుష్ప పేరు రాకపోవడంతో ఆందోళన చెందుతున్న ఆమె కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలోని చింతకూడ కోయవాగుకు చెందిన పెరుగు పుష్ప మరియు ఆమె భర్త పెరుగు గణేష్ జీవితం ఒక అంధకార గుహలా మారింది. ఆ కుటుంబం నివాసం పూరి గుడిసె మాత్రమే. వాన పడితే లోపలికి నీరు ప్రవహిస్తుంది. గాలి వస్తే గుడిసె ఎగిరిపోతుందనే భయం వారిలో ఉంది. వారు దగ్గర తలదాచుకోవడానికి స్థిరమైన ఇల్లు కూడా లేదు. ఈ విధంగా పేదరికంలో ఇబ్బందులతో జీవిస్తున్న కుటుంబానికి చిన్న ఆశల కిరణం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మార్గాన్ని చూపింది. పథకం మొదటగా కమిటీ ద్వారా ఎంపికైన 43 మంది లబ్ధిదారుల జాబితాలో పెరుగు పుష్ప పేరు స్పష్టంగా ఉండగా అనంతరం జరిగిన రెండవ దశలో మాత్రం ఆమె పేరును జాబితా నుండి తొలగించడం ఆ కుటుంబానికి తట్టుకోలేని వేదనగా మారింది. మా జీవితాల్లో చిరునవ్వును తెచ్చే అవకాశం ఇదే అనిపించింది. కానీ మళ్ళీ నిరాశే మిగిలింది. నిజంగా ఈ పథకానికి అర్హులం. మేము బతుకుతున్న గుడిసె కల్లారా వచ్చి చూసినా మా స్థితి అర్థమవుతుంది. మాకు ఒక చిన్న ఇల్లైనా మంజూరు చేస్తే ఎండకు వానకు భయపడకుండా బతికే అవకాశం లభిస్తుందని పెరుగు పుష్ప గణేష్ దంపతులు కన్నీటి గాథ చెప్తోంది. పథకం రెండో దశలో ఎంపిక చేసిన 25 మంది లబ్ధిదారుల జాబితాలో తమ పేరు తొలగించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ స్థానిక అధికారులు, ఎంపీడీఓ, తహసీల్దార్, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ని కోరుతున్నారు. మాకు ఇల్లు కావాలని, పేదలకు సంక్షేమం అందించాలనే ఉద్దేశంతో రూపొందించిన పథకంలో అర్హులైన వారికి అన్యాయం జరగడం శోచనీయం. మా వేదనను గమనించండి. మాకు చిన్న ఇంటి ఆశీర్వాదాన్ని అందించండి. ఆ ఆశకు వెలుగులు నూరండి అంటూ పేద దంపతులు వాపోతున్నారు. బాధితుల విజ్ఞప్తి: జిల్లా కలెక్టర్ తక్షణమే విచారణ చేపట్టి బాధితుల గుడిసెను ప్రత్యక్షంగా పరిశీలించాలి. ఎంపీడీఓ గ్రామస్థాయి కమిటీ సభ్యులు వారి పేరు తొలగించిన కారణాలపై సమగ్రంగా నివేదిక ఇవ్వాలి. పథకం కింద అర్హులైన వారికి ఇల్లు మంజూరు చేయాలని చర్యలు తీసుకోవాలి. రాజకీయ మద్దతు లేని పేదవారికి న్యాయం జరిగేలా చూడాలి. ప్రభుత్వం యొక్క ఇంటింటికి ఇల్లు లక్ష్యానికి ఇది ఒక పరీక్ష. బాధితులకు న్యాయం జరిగితేనే పథకంపై ప్రజల నమ్మకం నిలబడుతుంది. మేము కొమరం భీం జిల్లా మండలం కాగజ్నగర్ కోయవాగులో 50 సంవత్సరాల నుండి మేము ఇక్కడనే నివసిస్తున్నాము. అదేవిధంగా మాకు ఇల్లు వచ్చినాక కూడా ఇందిరమ్మ పథకం దానిలో 43 మందిని సెలెక్ట్ చేసినాక దానిలో మా పేరు ఉండే 25 మందికి వీళ్ళు కమిటీ వాళ్ళు అట సెలెక్ట్ చేసి మాకు 18 మందికి దానిలో నాకు వస్తుంది అంటాను. కానీ ఇంకా ఏం లేదు. అందరికీ ముగ్గులు వేస్తాను, ఏం లేదు. ఇంటికాడ వచ్చేవాడు చూస్తలేరు. మీరు అధికారులు అడిగిరా? మరి అధికారులు అడిగినాం. ఇక్కడ ఎంపీడీఓ సార్ దగ్గర పోయితే మంత్రి దగ్గర నుండి ఆర్డర్ వచ్చింది. సెక్రటరీ మేడం దగ్గర పోయితే మీద నుండి మాకు చెప్పిండ్రు అని అంటారు. కానీ మా దగ్గర వచ్చేవాళ్ళు చూస్తలేరు, ఏం లేదు. మీరు ప్రజాపాలనలో ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టుకున్నారు? 2 సార్లు ఇచ్చిన. 2 సార్ల ప్రజాపాలనలో దరఖాస్తు ఇస్తే దానిలో కూడా పేరు వచ్చింది. మళ్ళీ ఈ లిస్టు సెలెక్ట్ చేసినాక 43 మందికి వచ్చినాక అదే మీ పేరు అధికారులు ఎందుకు తొలగించారంట? మరి మేము కట్టలేని స్థితిలో ఉన్నాము కానీ పిల్లగాళ్ళు లేరు అని చెప్తాను. అంటే మా పిల్లగాళ్ళు ఉంటేనే ఇస్తారా? అంటే ఇందిరమ్మ పథకం గరీబుల కోసమే కదా. వాళ్ళు ఇలానే అంటారు. ఇక ఇలా చేసుడు పెద్ద ఆఫీసర్లకు దయచేసి మాకు ఇల్లు ఇప్పించాలని కోరుతున్నాం. మరి వర్షాకాలంలో మీకు ఇబ్బంది అనిపిస్తుంది? ఇంట్లో అంతా బురద అయి ఉంటుంది. మా పరిస్థితి ఇవ్వాలి వచ్చి చూడాలి. మరి ఎట్లా జీవనం కొనసాగిస్తున్నారు? ఇక నేను బట్టలు కుడితే ఏదన్నా సాయం ఇట్లానే వచ్చినప్పుడు కుట్టుడు, లేకుంటే ఏం లేదు. ఇలానే ఉండు. ఒక షర్ట్ 2 ఒక పాయింట్ కుడితే బతుకుడు, లేకుంటే ఏం లేదు. ఇప్పుడు వర్షాకాలంలో లోపల నీళ్ళు వస్తాయి. మరి వస్తే మీరు ఏ రకం వంట వండుకొని తింటున్నారు? ఇక ఇలానే ఇట్లాను చేసి ఉంటాము. మరి బాధ అనిపించట్లే? మస్తు బాధ అనిపిస్తుంది. కానీ వీళ్ళకి అధికారులకు ఏం
అర్థమైతలేదు, అంటే అధికారులు కనికరించట్లేదా? ఇవ్వలేదు. మరి అధికారులకు మీరు ఏ రకంగా సమాధానం ఇస్తున్నారు వాళ్ళు? అక్కడ పోయితే మీకు వస్తుంది, మీరు బాధపడకుండా అంటారు. కానీ అరే 25 మంది 43 మందిలో ఉండే నా పేరు ఆల్రెడీ అందరూ నాకు చెప్తుండే నీకు వచ్చింది నీకు వచ్చింది నీకు వచ్చింది అంటే ఊరంతా ఇది అయింది. కానీ ఇప్పుడు తొలగించిండు ఎట్లా అని బాగా బాధ అనిపిస్తుంది మాకు. మీరు పంచాయత్ సెక్రటరీని ఎంపీడీఓ గారిని అడిగినాం. అడిగితే వాళ్ళు మీకు ఏ రకంగా హామీ ఇచ్చారు? మీద నుండి వచ్చింది, మాకు ఏం సంబంధం లేదు, మేము ఏం చేయాలేం అని చెప్తాను. ఇప్పుడు మీ మీడియా ద్వారా ఏం కోరుకుంటారు? దయచేసి మాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దయచేసి మాకు ఇల్లు ఇప్పించాలని మేము కోరుతున్నాం. कोमरामी जिल्हा आशिवाबाद कागजनगर चिंतागुड कोयाबागू आंबेडकर पुतळ्याजवळ पेरुगू पुष्पा यांच्या घरी पूर्ण कोणी येऊन देखत नाही. पाणी आला इतका वारादून आला आता परवा, कोणी आले नाही म्हणजे कोणी आले नाही. सगळे लीडर लोक कोणी येऊन पाहून नाही गेले. कोणी डाळतात एक जण नाही आले. पेरुगू पुष्पाचं घर कसं आहे, पेरुगू गणेशचं घर कसं आहे, काय कसं आहे म्हणून नाव आमचं लिस्टमध्ये आलेलं वापस गेलं. 2 दिवस झाले. तुम्ही विचारलं तर का म्हणले? सेक्रेटरी का म्हणला होते विचारलं तर? सेक्रेटरी म्हणले की काही गेलं म्हणे तिकडूनच मोठ्या अधिकाऱ्याकडूनच आले म्हणले. इंद्रामा कमिटी वाले का म्हणलं विचारलं तर? ते तिकडूनच आले म्हणलं. येऊन पहा ना आताच्या वाराधुनीला कोणी आले नाही मोठेले. तुम्ही तकलीफ कसं पडता आम्हा? तुम्ही तकलीफ आता पाण्याचं आता परवा तुम्हाला बाधा नाही म्हणू ना की बाधा म्हणून काय करतो, कोणी येऊन पाहून नाही जातात याच्यामध्ये येऊन. तुम्ही इंद्रामा पथकामध्ये किती वेळ तुम्ही दरखास्त घालून घेतले होते? 2 वेळा. 2 वेळा घालून घेतले तर अधिकाऱ्याला का म्हणले होते? अधिकारी काय म्हणला, येतो ते येते बा दुसरं काही नाही. जाऊन येऊन गेलेला माणसाला कोणी येणार नाही. म्हणलं गरिबांना आले घर नाही ना की? गरीबाले घर नाही, आले नाहीलेच घर आले, भुयावाल्यालेच घर आले, गरीबाले कोण आले नाही. तुम्ही कसं वाचता मामा? तुम्ही आता कसं वाचणं, मशीन शिवते आमचा माणूस त्याच्यावरच वाचणं आहे. तुम्हाला बाधा नाही म्हणू ना? मस्त बनवते पण आता बाधा म्हणून कोणाला सांगणार? याचे लोक ऐकत नाही. बाधा सांगितलं तरी लढलं तरी सांगत नाही, काही नाही. तुम्हाला हे घरामध्ये पाण्या पावसात तुम्हाला तकलीफ कसं म्हणवत आहे? मस्त ते वारा दोन आले तसं बसून राहणं लागते. कोणता अधिकारला होते, लीडर्स होते कोणतरी येऊन देखत आहेत की? कोणी आले नाही लीडर लोक. याची लीडर लोक कोणी आले नाही. पाहून सुद्धा देखून नाही जाता. मग इलेक्शन हातावर येतात, वोट मागायला येतात की? वोट मागायला येतात, दया करतात, भक्ती पण तुम्हाला तकलीफ बोलतो नाहीत की? नाही. तुम्ही अधिकारला आले होते, लीडर्स आले होते, तुम्ही काय सांगा म्हणून घेता? काय सांगू, घर द्या हे द्या. नाही, आम्ही निवडून आलं का देतो. आम्ही पहिले तुम्हाला देतो, सर्व गोड बोलून काम करून घेतो. निवडणूक झाली तू कोण मी कोण. आता जिल्हाधिकारी येऊन देखून पाहिले पाहिजे, एमपीडीओ येऊन पाहिले पाहिजे. देऊन दरखास्त दिला आहे, जाऊन बोलूनही आलाय. दरखास्त किती वेळा द्याल तुम्ही? दरखास्त 2 वेळा दिला आहे. दरखास्त गेलेला आहे, जाऊनही भेटलेला आहे, पण कोणीच येणं नाही. त्यानाजवळ जाऊनही बी वर्तन आढळ आलेला आहे म्हणलं. आता तरी इंद्रमा पक्कमाचे घर कलेक्टर आम्हाला तरी देवा म्हणून येऊन पाहून तरी झाले पाहिजे. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559.